మనకి ఇప్పుడు రికార్డు కూడా అవుతుందండి ఒకటేసారి. తర్వాత పిఎంసి ఈవెంట్స్లో మీకు ఈ క్లాస్ కూడా కనిపిస్తుంది. ఎక్కడెక్కడ జరుగుతున్నాయో, ఎక్కడెక్కడ పిఎంసి రికార్డింగ్ అవుతుందో అవన్నీ యూట్యూబ్లో కూడా మీకు వస్తాయి. మన తక్షణ కర్తవ్యం ఏంటంటే, ఎంతో అద్భుతంగా మనకి ధ్యాన ప్రసాదం పెట్టారు. యాక్చువల్లీ ఇది ఆత్మ నుంచి వస్తుంది. మనం ఇంకా మాట్లాడుతున్నాం కాబట్టి మాటల ద్వారా కూడా చెప్దాం. అన్నదాత అన్నదాత అన్నదాత. రైట్. మరి పొద్దుట అద్భుతంగా జరిగింది క్లాసు. మన సకల సమస్యలకి పరిష్కారము సద్గురు సదానంద గురువు గారు 3 సెంటెన్స్లు ఇచ్చారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ రాకముందు ఆయన గురించి కొంతమందికే తెలుసు, కానీ సార్ వచ్చిన తర్వాత అందరికీ తెలిసింది. 6 నుంచి 7 సంవత్సరాలు ఒక చిన్న గదిలో నులక మంచం మీద వెయిట్ చేస్తూ ఉన్నారు గురువు. కర్నూలు ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర రాఘవేంద్ర లాడ్జ్. 6-7 సంవత్సరాలు వెయిట్ చేస్తున్నారు. శిష్యుడు వస్తాడు, వచ్చినప్పుడు ఆ శిష్యుడికి చెప్పాలి అని. ఇప్పుడు చెప్పండి, ఓర్పు గురువుకి ఎక్కువ, శిష్యుడికి ఎక్కువ? మనమేమనుకుంటాము? మనం పెద్ద తోపులము, మనం వెళ్తే ఎవరన్నా వెయిట్ చేయాల్సిందే, నాకు ఎంత ఉంది, నాకు అంత ఉంది అంటాం. వీటన్నిటికీ అందనవాడు గురువు. గురువుని ఎప్పుడు శిష్యుడు అర్థం చేసుకుంటాడు చెప్పండి? తాను గురువు అయినప్పుడు ఆ గురువు ఈయనకు అర్థమవుతాడు. తాను శిష్యుడిగా ఉన్నప్పుడు గురువు అర్థం కాడు. తాను గురువు అయితే ఇంతమందితో భరించాలంటే ఆయనకి ఎన్ని తిప్పలు పడుంటే అన్నీ ఓర్చుకొని వీళ్ళంతమందిని గురువులను తయారు చేశారంటే మనందరికన్నా ఎంత ఓపిక ఉందో ఆయనకి ఎన్ని వేల రెట్లు ఆయనకి ఓపిక ఉంది తెలుసుకోవాలి మనం. ఓకే. ఆయన చెప్పింది 3 వాక్యాలు ఏంటంటే, వస్తే రాని. చెప్పండి ఇంకొకసారి. ఉంటే ఉండని, పోతే పోని. ఇంతే. ఏంటి ఇప్పుడు ఇదంటే, వస్తే రాని. అది సంపదలైనా, క్యాన్సర్ అయినా, దుఃఖమైనా, ఏదైనా జీవితంలోకి వస్తే రాని. అంటే అడ్డుకోకూడదు, రానియాలి. ఒక గోదావరి ప్రవాహంలాగా దుఃఖం వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, కోట్లు వచ్చినా ఏం చేయాలి? కమ్, రా. ఎందుకు? నేను అనంతమైన వాడిని, ఎంత వచ్చినా నేను తరగను, నేను జీరో. నేను ఎవరు? జీరోతో ఏం కలిసినా ఏమవుతుంది? జీరో అయిపోతుంది. నాకేమన్నా లాభం నష్టమా? లేదు. కాబట్టి రాని. ఉంటే ఉండని. ఎందుకు ఉంటుంది చెప్పండి? వచ్చింది ఎందుకు ఉంటుంది? వచ్చింది ఎందుకు ఉంటుంది? నేను మిమ్మల్ని 10 సంవత్సరాలు బాధ పెట్టాను కాబట్టి మీరు నన్ను 10 సంవత్సరాలు బాధ పెడతారు. మిమ్మల్ని నేను 5 నిమిషాలు బాధ పెట్టుంటే మీరు నన్ను 5 నిమిషాలు బాధపడతారు. అంటే మనం ఎంత చేస్తామో అది ఎంతసేపు ఉంటుంది మన దగ్గర? అంతసేపే ఉంటుంది. ఒకటికి నేను రెంట్ ఇవ్వకుండా వాళ్ళ ఇంటిని ఆక్రమించుకొని ఒక 2 సంవత్సరాలు ఉన్నాను అనుకోండి, ఈ జన్మలో నా మంచి కట్టుకున్న ఇంట్లో వాడు దూరి 2 సంవత్సరాలు ఎంజాయ్ చేసి రెంట్ కట్టకుండా వెళ్ళిపోతాడు. ఇప్పుడు నేను బాధపడ్డాను అనుకో, ఏం అర్థం చేసుకున్నట్టు?
ఆ కర్మ అర్థం చేసుకోలేదు. ఇప్పుడు వచ్చినాడు, 2 సంవత్సరాలు ఉన్నాడు, ₹1 ఇవ్వలేదు, వెళ్ళిపోయినాడు. ఉన్నాడు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు అంటే కర్మ ఎన్ని సంవత్సరాలు ఉంది? మీరు తలకందిలు చేసినా వాడిని తరమలేరు. ఎందుకు? మీరు వాడిని అప్పుడు చేశారు కాబట్టి ఇప్పుడు వాడు వచ్చి కూర్చున్నాడు. టైం అయిపోయింది, కరెక్ట్గా 2 సంవత్సరాలు అయింది. నెక్స్ట్ మీరు చెప్పినా చెప్పకపోయినా వాడు వెళ్ళిపోతాడు. ఎందుకు? కర్మ అయిపోయింది కాబట్టి ఇంక మీరు తపస్సు చేసినా వాడు వెళ్ళిపోతాడు అంతే. పోతే పోనీ, వెళ్ళిపోయినాడు అనేసి దాన్ని వాడి మీద కేసేసి నువ్వు 2 సంవత్సరాలు నాకు ఇవ్వలేదు కాబట్టి ఇచ్చేసి వెళ్ళు అని కండిషన్ పెట్టారనుకోండి, కర్మ పొడిగించబడుతుందా తగ్గించబడుతుందా? వాడు వెళ్ళడు, ఇంకొక 2 సంవత్సరాలు ఉంటాడు. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు దాన్ని వదిలించుకోవాలనా మళ్ళీ లింక్ వేసుకోవాలనా? అదే కథ. మీకు అర్థమై కరెక్ట్గా అర్థమైంది మీకు. కర్మ అనేది వదిలించుకుంటే 10 లక్షలు ఇచ్చి కూడా వదిలించుకోండి, కర్మ డబ్బు మీకు వస్తుంది, కర్మ తొలగిపోతుంది. అక్కడ మీరు డబ్బు కోసం చూశారనుకోండి, ఏమవుతుంది? కర్మ. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. మీరు అడగండి, తర్వాత మర్చిపోండి. పదే అడగండి. ఆ మనిషి బాధపడే విధంగా చేస్తే కర్మ పెరుగుతూ ఉంటుంది. మీరు అడక్కపోయారనుకోండి, మీరు ద బెస్ట్. కర్మ సిద్ధాంతంలో మీరు బెస్ట్. అడిగినారంటే ఇంకా కొంచెం లోపల ఉంది వాడు, ఇది కర్మలో ఇంకా తగులుకొని ఉన్నాడని. అడగకుండా ఉంటే బెస్ట్, అడిగినాడంటే ఇంకా వాడిలో ఉంది. మీరు అడుగుతూనే ఉన్నారనుకో, ఆడ పెరుగుతూనే ఉంది. ఎంత అడుగుతా ఉంటే అంత పెరుగుతూ ఉంది. మీది అనుకున్నది మీకు ఏ రకంగానే వస్తుంది, కాదు అనుకున్నది ఏ రకంగానే పోతుంది. కర్మ సిద్ధాంతం పర్ఫెక్ట్గా అర్థం చేసుకుంటే. సో వస్తే రాని క్యాన్సర్ వచ్చింది, మీరు భయపడలేదు దానికి. నాకు గురువుగారు ధ్యానం నేర్పించారు, లేకపోతే ఈ మేడం నేర్పించారు, క్యాన్సర్ని తగ్గించుకోవచ్చంట అని మీకు ఆలోచన వచ్చింది. మీరేం చేశారు? ధ్యానం చేశారు, స్వాధ్యాయం సంగీతం చేశారు. 3 నెలలు ఉండింది. 3 నెలల తర్వాత 4 నెలలు వెళ్ళిపోయింది. ఆ రెంటు వాడిని బంధించినట్టు క్యాన్సర్ని కూడా ఉండమంటారా? చెప్పండి. అది డబ్బులు వస్తుందని ఉండమంటున్నారు వాడిని, డబ్బులు ఇస్తే ఉండమంటారు. ఇది మాత్రం తొందరగా వెళ్ళిపోవాలి. అదెట్ట? ఒక రూల్ అన్నిటికీ పనికి వస్తారు కదా. డబ్బులు మాత్రం కావాలి, నష్టం వస్తే మాత్రం వద్దు. అదెట్ట అవుతుంది? మీరు కావాల్సినప్పుడు అన్నిటినీ పిలవాలి. క్యాన్సర్ వచ్చినా ఇంక 2 సంవత్సరాలు ఉండే సెల్లు అనాలి. ఏంటి అదెట్ట? అంత కాదు. మీరు దేనికైనా ఒకటే రకంగా ఆలోచించాలి. సో ఆ యొక్క సమస్థితికి రావాలి. అర్థమైందండి? వస్తే ఉంటే పోతే అమ్మయ్య, ఇంకా ఏ భగవద్గీత అవసరం లేదు, ఏం అవసరం లేదు. జీవితంలో ఏది వస్తుందని అలా ఫ్లో అవుతారు. కానీ ఇక్కడికి రావాలంటే అంత ఈజీనా? చెప్పండి. ఆ స్థితికి రావాలంటే అంత ఈజీనా? ఈజీ కాదు. కానీ వచ్చామా లేదా? కష్టమే, కానీ వచ్చామా లేదా? ఎవరి వల్ల వచ్చాం? అమ్మయ్య, మన వల్ల కదా. మరి మన వల్ల, మన కోసమే మనం వచ్చాము. ఆయన కోసం మనం రాలేదు, మన కోసం మనం వచ్చాము. ఇక్కడ ఎవరు భగవంతుడు? మనమే భగవంతుడు. మన కోసం మనం వచ్చే కాబట్టి ఆ భగవంతుడు మనకు దారి చూపించాడు. ఆయన మనకే కదా, లోకంలో అందరికీ చూపించాడు. కానీ మనకు పట్టుకున్నాం దాన్ని. వాళ్ళు ఎప్పుడు పట్టుకుంటారు? వాళ్ళ ఇష్టం. ఆత్మకి స్వేచ్ఛ ఉంది, ఎప్పుడన్నా పట్టుకోవచ్చు వాళ్ళు. ఎవరిష్టం వాళ్ళది. ఓకే. సో అర్థమైందా? సో ఏది వచ్చినా సరే ఏం చేయాలి? హ్యాపీగా తీసుకోవాలి, వదిలేయాలి. ఓకే. ఇప్పుడు మనకి ఈ మనిషికి భూమి మీద 4 దశలు ఉన్నాయి. ఏంటవి? బాల్యం, యవ్వనం,
వృద్ధాప్యం ఉన్నాయా? ఇప్పుడు మనమే పెద్ద రూపంలో భూమాత. ఏంటి? మనం చిన్నగా ఉన్నాం కదా, మనమే పెద్దదైతే భూమాత. భూమాతకు కూడా 4 దశలు ఉంటాయి, ఉండవా? మనకు 4 దశలు ఉన్నాయి అంటే భూమాత కూడా ఏమవి? నేను చెప్పేది ఏంది, ప్రతి ఒక్కరికి తెలుసు అంటా ఉంటే సత్యం అనేది అందరికీ తెలుసు, అందరి లోపల ఉంది. ఆలోచించరా? క్లూ ఇవ్వాలా? ఓకే, నాకు 0 నుంచి 10 సంవత్సరాల వరకు బాల్యం అనుకుందాం, లేకపోతే 20 సంవత్సరాల వరకు, అంటే కాలేజీ అయ్యేంతవరకు బాల్యం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? అది దేంతో దాని రిలేషన్షిప్ ఉంది? వయసుతో, అంటే కాలము. ఓకే, 20 నుంచి 40 వరకు ఓకే, అంటే కాలము పెరుగుతున్న కొద్దీ నా స్టేజు మారుతుంది. 40 to 60 ఓకే, 60 to 80 అది అంటే కాలం పెరిగే కొద్దీ నా యొక్క స్థితి మారుతుంది. మరి భూమికి కూడా కాలం గడిచే కొద్దీ ఏమేమి స్థితులు మారుతాయి? పొద్దుట మీరు బాగా గమనించుంటే ఒక మాస్టర్ అడిగినారు క్వశ్చన్, దాని గురించి చెప్తున్నా. ఫస్ట్ ఏంటి? త్రేతాయుగమా? ఫస్ట్ది ఫస్ట్ కృతయుగము. కృతయుగమునే మనము సత్యయుగం అంటాము. కృతయుగమునే సత్యయుగం. సత్యయుగ యొక్క లక్షణము మహావతార్ బాబాజీ చెప్తారు. ప్రజలందరూ కూడా పైలోకవాసులతో కలిసి ఉండడము సత్యయుగము. అంటే మనకు దేవుడికి మధ్యలో ఎవరు లేరు, మనము దేవుళ్ళమే, పైనోళ్ళు దేవుళ్ళే. వాళ్ళు ఇక్కడికి వస్తారు, మనం అక్కడికి వెళ్తాం. ఏ ఏరోప్లేన్లు అవసరం లేదు, ఏ ర్యాకెట్లు అవసరం లేదు. వాళ్ళు ఇక్కడికి వచ్చేవాళ్ళు భూమి మీదకి, మనము అనుకున్నప్పుడు ఆడికి వెళ్ళేవాళ్ళం. మన మధ్యలో ఎవరు లేరు. అప్పుడు మనం చిరంజీవులమా? మనకు వయోపరిమితి ఉందా? లేదు. మోకాళ్ళ నొప్పులు, కిడ్నీ ప్రాబ్లంలు ఇది లేవు. అందరూ ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు చిన్నపిల్లల్ని చూస్తే 0 to 5 years వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారు? ఏ ఇంట్లో ఉన్నా సరే వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారు? సత్యయోగ లక్షణాలే. దేనికి భయపడరు, ఆనందంగా ఉంటారు, ఆకలేస్తే తింటారు, చదివినా చదవకపోయినా వాళ్ళకి సంబంధం లేదు, ఆడుకుంటూ ఉంటారు. అంతేనా? పెద్దయ్యాక ఏమైంది? పెద్దయ్యాక ఏమైంది? యవ్వనంకి వచ్చేసరికి ఓకే. సో ఫస్ట్ యుగం ఏదైతే ఉందో అక్కడ మనము భగవంతులం ఒకటే, ప్రాబ్లం లేదు. అందరూ దైవత్వంలో ఉన్నారు. సో ప్రాబ్లం ఎక్కడ లేదు. ఎవరి మీద 1 ఎకరా 2 ఎకరా లేదు. భూమి అంతా వాళ్ళదే, పండించుకునే పరిస్థితి కూడా లేదు. ఎందుకు? అడవులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, పండ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి వ్యవసాయం చేయాల్సిన అవసరం కూడా లేదు. జనాలు తక్కువ ఉన్నారు, భూమి మీద జనాలు తక్కువ ఉన్నారు. అలా వెళ్ళే కొద్దీ ఏం దొరుకుతుంది తీసుకొని అందరూ ఏం చేసేవాళ్ళు? ఎక్కువ సమయం తపస్సు. సో మనుషుల యొక్క ప్రధాన లక్షణం ఏంటి? తపస్సు. దాన్ని ఇప్పుడు మనం ఏమంటున్నాం? ధ్యానం అంటున్నాం. సో అర్థమైందా మీకు? దైవత్వంలో ఉండే ఆ సమయంలో భూమి మీద అందరూ ధ్యానం చేసేవాళ్ళు. సప్త ఋషులు ఇక్కడే ఉండేవాళ్ళు, వాళ్ళ ఆశ్రమాలు ఇక్కడే ఉండేటివి. దేవుళ్ళు కూడా వచ్చి పోయేవాళ్ళు. ఎక్కడా కూడా భూమి మీద యుద్ధాలు లేవు, హింస అనేది లేనే లేదు. ఆశ్రమాల్లో ఉండే పులులు, సింహాలు కూడా శాకాహారులు. అవి కూడా ఎందుకు? క్రూరత్వం అనేది ఇంకా వాళ్ళకి రాలేదు, విడిపోయే తత్వం అని ఇంకా వాళ్ళకి రాలేదు. అన్ని కందమూలాలు ఇవి తింటే బతికేండేవి. ఆశ్రమాల్లో చూసారా మీరు? ఎక్కడన్నా ఆశ్రమంకి వెళ్ళినప్పుడు పాత సినిమాల్లో, సీరియల్లో ఆ ముని దగ్గర అన్నీ ఉంటాయి, కానీ ఎక్కడ హింస అనేది లేనే లేదు. అది సత్యయుగానికి నాంది. తర్వాత ఏమైంది? సెకండ్ ఏమైంది అప్పుడు? త్రేతాయుగంలో ఏమైంది?
అంటే ఒకరు రెండుగా విడిపోయినారా లేదా? అందరూ ఒకటే అనే వాళ్ళు ఏమైనారు? ఇప్పుడు రెండుగా విడిపోయారు. దేవుణ్ణి పక్కన పెట్టేసి ఏంది? దేవుణ్ణి పక్కన పెట్టేసి దేవతలు రాక్షసులు దేవుణ్ణి పక్కన పెట్టేశారు. ఏమైంది ఇప్పుడు? దేవతలు అంటే పాజిటివ్ నెగిటివ్గా డిఫరెన్షియేట్ అయ్యింది. భూమి మీద మన పరిస్థితి ఏంటి? అంతవరకు దేవుడు అనుకున్నవాడు ఆ చిన్న పిల్లవాడికి ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు ఏం చెప్తారు? నాయనా ఈ బాక్స్ నీకోసమే, ఎవరికి పెట్టద్దు అంటే ఏమి ఎంటర్ అయింది వాడికి? ఇప్పుడు ఆ నెగిటివ్ ఎవరు చూపిస్తున్నారు? అబ్బా అబ్బా ఆ దారిలో వెళ్ళేటప్పుడు అక్కడ కొంతమంది దొంగలు ఉంటారు కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి నువ్వు. అంతవరకు ధైర్యంగా వెళ్ళిన అమ్మాయి ఇప్పుడు అంటే భయాన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు? సత్యయుగంలో లేనిది ఏంటి? ఇప్పుడు వచ్చింది ఏంటి? అమ్మయ్య. అప్పుడు ఏకత్వంలో ఉన్నారు, ఇప్పుడు ఏమైంది? ద్వంద్వంగా వచ్చారు. ఓకే, ఇది చేస్తే మంచి, ఇది చేస్తే చెడు ఎప్పుడు నేర్పించబడింది? ఏజ్ పెరిగే కొద్దీ అంతవరకు మంచి చెడు లేదు. ఇప్పుడు మాయ మెల్లిమెల్లిగా పెద్దల రూపంలో సమాజ రూపంలో ఆ పిల్లవాడికి వస్తుంది. ఇక్కడ లోకంలో కూడా ఏమొస్తుంది? మాయ వచ్చింది. మాయ వచ్చిందండి కాబట్టి మనిషి దేవుడు వేరైనాడు. ఇప్పుడు మధ్యలో ఎవరున్నారు? మాయ ఉంది. ఇప్పుడు వాడు అనుకునేవి జరుగుతాయా లేకపోతే మాయ ప్రభావితం ఉంటుందా? ఉంటుంది కదా. అప్పుడు ఆటోమేటిక్గా అన్నీ జరిగేటివి ఇప్పుడు జరగవు. ఎందుకు? మధ్యలో ఒకరు ఉన్నారు కాబట్టి. దశరథ మహారాజు మీకు బాగా తెలుసు కదా. ఆయన రాజు, మొత్తం ధర్మంగానే పాలిస్తాడు, అందరికీ హెల్ప్ చేసే ఆయనకు కూడా సంతానం కలగలేదంటే యుగ మార్పిడి అయ్యిందా లేదా? చెప్పండి. అయ్యింది. ఇప్పుడు ఆయనకి సంతానం కలగాలి అంటే ధ్యానం తగ్గింది కాబట్టి ఏం చేశాడు ఆయన సంతానం కోసము? పుత్రకామేష్టి యాగము, యజ్ఞయాగాదులు. అంటే అక్కడ ధ్యానం ప్రధానము. ఒక యుగం మారేసరికి ఏమైంది? యజ్ఞయాగాదులు జరిగినాయి. ఆ యుగంలో ఏమి యజ్ఞయాగాదులు చేయాలి. యజ్ఞయాగాదులు చేస్తే యజ్ఞం అయ్యింది, అంతా అయ్యింది. 100 మంది వచ్చారనుకోండి, ఆ 100 మందికి తృప్తిగా చేసి పంపించాలన్నా అసంతృప్తిగా చేసి పంపిస్తే యజ్ఞఫలం వస్తుందా? ఒక్కరిని కూడా అసంతృప్తిగా పంపించకూడదు. ఏంటి? వచ్చిన ప్రతి ఒక్కరిని తృప్తిగా పంపిస్తేనే యజ్ఞ ఫలితం అనేది మీకు వస్తుంది. ఒక్కరు అసంతృప్తిగా వెళ్ళినా యజ్ఞ ఫలితం సంపూర్ణంగా రాదు. ఓకే, మరి అంత పెట్టే స్తోమత సామాన్య ప్రజలకు ఉందా, రాజులకు మాత్రమే ఉందా? యజ్ఞయాగాదులు ఎవరు చేసేవాళ్ళు? అమ్మయ్యా. అది అర్థమైంది కదా మీకు. ఇప్పుడు నాకు కావాలి ఏమన్నా అంటే నేను దేవతలకి యాగాలు చేయాలి, ఆ ఫలితాన్ని దేవతలకు ఇస్తే వాళ్ళ శక్తిని పిల్లల రూపంలో నాకు ఇస్తారు, లేకపోతే వర్షం రూపంలో భూమి మీద కురిపిస్తారు. మన ఫలితం ఇస్తున్నాము, దాన్ని తీసుకునే వాళ్ళు మనకు కావాల్సింది ఇస్తున్నారు. దేవుడు డైరెక్ట్గా ఇవ్వట్లేదు ఇక్కడ. ఇంతకుముందు డైరెక్ట్గా దేవుడి దగ్గర తీసుకునే వాళ్ళం, ఇప్పుడు దేవతల దగ్గర నుంచి తీసుకుంటున్నాం. ఇచ్చి పుచ్చుకోవడం వచ్చిందా లేదా? ఓకే, ఇప్పుడు మూడోది ఏంటి? మూడో యుగం ద్వాపర యుగం. ఇప్పుడు అందరూ యజ్ఞయాగాదులు చేయలేరు, అందరినీ తృప్తి చేయలేరు. కాబట్టి కృష్ణుడి దగ్గర నుంచి మందిరాలు వచ్చినాయి, విగ్రహారాధన వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? యజ్ఞయాగాదులు చేయాల్సిన అవసరం లేదు, అది పెద్ద పెద్ద వాళ్ళు చేసుకుంటారు, డబ్బు ఉండే వాళ్ళు చేసుకుంటారు. మనం ఏం చేయాలి? పూజలు చేస్తే మనకు వచ్చేస్తుంది. పూజ ఎలా చేయాలి ఎలా చేయాలి? స్వార్థంతోనా నిస్వార్థంతోనా? కోరికలతోనా భగవంతుడితో ఏకం అవ్వాలనా? వచ్చింది బాగానే ఉంది, మనమేమెట్టయినాము? వచ్చినప్పుడు బాగానే ఉంది, అది
మనం ఎట్టయినాము? మనం దేనికోసము గుడికి వెళ్తున్నాము? మరి అది ఎక్కడ? అది పెట్టిన సిద్ధాంతమే దేవుడితో కలవడానికి. మనం దేంతో కలుస్తున్నాము? రిజల్ట్ ఉంటుందా? రిజల్ట్ లేదు. మీరు నిస్వార్థంగా వెళ్ళి అక్కడికి వెళ్ళి పూజ చేసి వస్తే మీకు వచ్చింది వస్తుంది. మీరు అడిగేది ఏంటి? మా అమ్మాయికి పెళ్ళి, మా అబ్బాయికి అమెరికా, నాకు వీసా, పొలంలో 40 బస్తాలు. ఏంటి? ఇంకా ఎక్కువైతే ఏంది కౌంటింగ్ ఏదో ఉంది, అది 20-30 కౌంటింగు. ఏంది దేవుణ్ణి ఏమని అడుగుతున్నారు? 20-30 కౌంటింగు. హింస చేసేదానికి, హింస చేసేదానికి. అర్థమైందా? ఆ కోరికలు నెరవేరుతాయా? నెరవేరిన దాని ఫలితం ఎలా ఉంటాయి? అర్థమైందా? అది కూడా వెళ్ళిపోయింది. నెక్స్ట్ యుగం ఏంటి? ఇప్పుడు చూస్తున్నారు కదా పూజలు ఎలా జరుగుతున్నాయో. దేనికోసం జరుగుతున్నాయో పూజలు? లోక కళ్యాణం కోసమా? లేకపోతే పిచ్చి పిచ్చి కోరికలు, రకరకాల కోరికలు? అసలు దానికి అదుపు లేదు, తెలివి లేదు, బుద్ధి లేదు. ఇప్పుడు ఏం చెప్పండి? ఈ యుగంలో ఏంది మనకి ఇచ్చింది భగవంతుడు? ఇప్పుడు ఏం చేస్తే మీరు ఆ దేవుణ్ణి పొందగలుగుతారు? కలియుగంలో ఏం చేస్తే ఆ దేవుణ్ణి మీరు పొందగలరు? నామజపం. ఏంటి? నామజపం చేయండి, భగవంతుని లయం అవ్వండి. సో నామజపాలు ఎన్ని రకాలు? అనేకమా? పేర్లు వేరు వేరు. మొదలు ఎలా స్టార్ట్ చేస్తారు? రామ రామ రామ, కృష్ణ కృష్ణ కృష్ణ, సాయి 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 చెప్తూ ఏమవుతుంది అది? మాటలు వస్తాయా అని? మాటలు వచ్చి ఏమవుతుంది? ఒకచోట సౌండ్ ఆగిపోతుంది, మనసులో స్టార్ట్ చేస్తాడు. అర్థమైంది మీకు? మనసులో చెప్పుకుంటూ ఉంటాడు, కానీ పదాలు ఇంకా రావు. మెల్లమెల్లగా అది కూడా వెళ్ళిపోయి 0 స్టేట్కి వెళ్ళిపోతారు. అవునా? ఏ నామమో కూడా మర్చిపోతారు, ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. ఓకే, ఇది కలియుగ ప్రధాన లక్షణం. ఓకే, ఇప్పుడు ఈ 4 2020 తర్వాత భూమి మీద ప్రజలు ఏం చేస్తున్నారు? 2020 తర్వాత భూమి మీద ఏం చేస్తున్నారు? ఎక్కువ మంది ఏం చేస్తున్నారు భూమి మీద? మామూలుగా ఏం చేస్తున్నారని అడుగుతున్నా. ఈ 4 యుగాల్లో 4 లక్షణాలు చెప్పినాం మీకు. 4 లక్షణాలు. ఈ 4 ఎక్కువ ప్రజలు దేని మీద మొగ్గు చూపిస్తున్నారు? ధ్యానమా, యజ్ఞయాగాదుల, గుళ్ళు పూజలా? లేకపోతే గుళ్ళు పూజలు అంటే నేను చెప్పేది 2 రకాలు. 1 దేవుడితో ఐక్యం అవ్వాలని, 2 కోరికలు. కోరికలతో నాకు సంబంధమే లేదు. అది ఎందుకు వచ్చింది? దేవుడితో లయం అవ్వడానికి వచ్చింది. ఇవన్నీ 0. ఏది? దేవుడు తప్ప మీరు దేనికోసం గుడికి వెళ్ళినా అది 0. మీ పర్పస్ ఏంటి? నేను లయం కావాలని. ఆ లయం కావాలని వెళ్ళే వాళ్ళే భక్తులు. 4 ధ్యానం ఒకటే చేస్తున్నారు. ధ్యానంలో ఏదైనా రూపాన్ని దలుచుకుంటున్నారా? ఏమైనా నామం జపిస్తున్నారా? ఏమైనా కోరికలు ఉన్నాయా? అంటే ఏమీ లేకుండా 0 స్టేట్లో మీరు చేస్తున్నారు. అంటే 4 ఇది ఏ యుగానికి సంబంధించింది? అంటే ఎక్కువ మంది చేస్తుంటే ఏం యుగం ఉంది భూమి మీద? అంటే దేవుడు మీరు వేరా? ఒకటేనా? అమ్మయ్య, ఇంకేమి మధ్యలో ఎవరు లేరు. ఇప్పుడు మీరు ఏం అడిగితే మీకు వస్తుంది. మీకు ₹1 పెట్టాల్సిన అవసరం లేదు, కోరికలు కోరాల్సిన అవసరం కూడా లేదు. అర్థమైందే మీకు? ఇప్పుడు మీరు ఏ జూమ్ తీసుకున్నా, ఏ వ్యవస్థ తీసుకున్నా అందరూ ధ్యానం గురించే చెప్తారు, ధ్యాన సాధనే చేయిస్తున్నారు. గమనించారా మీరు? పిఎస్ఎస్ఎం ఒకటే కాదు, మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళండి, ప్రజల్లో చైతన్యం ఏమొచ్చింది? ఏదో ఒక ధ్యానం. కానీ ధ్యానం కళ్ళు మూసుకోండి 10 నిమిషాలు చేసేవాళ్ళు ఇప్పుడు అరగంట చేస్తున్నారు. ఎందుకంటే ఇంత విస్తృతంగా పిఎస్ఎస్ఎంలో చేసినట్టు అఖండ ధ్యానాలు,
మళ్ళీ 3-4 గంటలు చేయరు. ఎందుకంటే ఇది మనకు ఆయన ఇచ్చిన వరం, గంటలు గంటలు చేయడం. కానీ మిగతా వాళ్ళు కూడా వాళ్ళ సమయాన్ని పెంచుకుంటున్నారు. మనకు ఒక ప్లేస్లో 1,00,000 మంది కూర్చుని ధ్యానం చేసేది లేదు వాస్తవంగా తెలిస్తే. కానీ రామచంద్ర మిషన్కి అది ఉంది. ఉందే లేదా? మొన్న బెంగళూరులో శ్రీశ్రీ గారు 1,00,000 మంది కూర్చొని ధ్యానం చేసుకుని ఒక మండపాన్ని ఓపెన్ చేసి అందరిని పిలిచారు. చేసేవాళ్ళు ఎవరు? ఇక్కడ ధ్యానం చేసేవాళ్ళు ఎవరు? బెంగళూరుకి వెళ్తే ఏడేళ్ళు కూర్చోవాలి, హైదరాబాద్కి వస్తే ఏడలు కూర్చోవాలి. ఎక్కడ ధ్యాన మందిరం ఉంటే అది ఎవరిది? మందే. మనం ఏం డబ్బులు ఇవ్వాలి ఆడికి. ఆ సంస్థ వాళ్ళు రెడీగా పెట్టారు. అది ఎందుకోసము? ధ్యానం కోసము. ధ్యానం ఎవరు చేస్తారు? అమ్మా చూసారా, ₹1 ఖర్చు లేకుండా అన్ని సంస్థలు ధ్యానం కోసం అన్ని రెడీ చేసి పెట్టున్నాయి. మనం ఏం చేయాలి? వెళ్ళి ధ్యానం చేసి వాళ్ళు పెట్టే శుద్ధ శాఖాహారం తీసుకొని వచ్చేయాలి. దీంతకన్నా మించి మీకేం దొరుకుతుంది చెప్పండి? మీ డబ్బు లేదు అక్కడ, మీరు ఏమీ పెట్టలేదు, సమయాన్ని ధ్యానం కోసం ఉపయోగించుకుంటున్నారు, మళ్ళీ మీ ఇంటికి వచ్చేస్తున్నారు. సో భూమి మీద ఏం పెరుగుతుంది? ధ్యానం పెరుగుతుంది. ధ్యానం పెరుగుతున్న కొద్దీ మనము భగవంతుడు ఏకమయ్యే స్థితి వస్తుంది. ఎప్పుడైతే మనము భగవంతుడు ఒకటైపోతామో అప్పుడు మన మధ్యలో ఉండే గ్యాప్స్ ఉంటాయా, వెళ్ళిపోతాయా? ఉండవు. ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తాను ఈ బుక్లో నుంచి. మళ్ళీ ఒకసారి అందరూ చూడండి. సీతాస్ యోగా, ది యోగా ఆఫ్ అవేకనింగ్ అంటే యోగముతో మేలుకొలుపు. ఏంటి? యోగంతో మేలుకొలుపు. ఈరోజు యోగా డే. మరి ఎందుకు నన్ను ఇక్కడ రప్పించారో, ఈ బుక్ ఎక్కడికి వచ్చిందో మీ అందరూ ఇక్కడ చూశారు అంటే దీని వెనకాల కారణం ఉంటుందా? ఊరికనే పిలిచారా? ఊరికనే బుక్ వచ్చిందా సీతమ్మ వారిది? కారణం ఉంటుంది. అంటే మన చైతన్యంలో ఎక్కడో పైలోక వాసులు ఆ సబ్జెక్ట్ని ఇక్కడికి తీసుకురావాలి అని సీతామాత యొక్క సంకల్పంతో ఆ యొక్క ఎనర్జీ మనందరికీ కలిసింది. నమ్మతారా నమ్మరా? మరి ప్రణాళిక లేకుండా ఏమైనా జరుగుతుందా? ప్రణాళిక కనిపిస్తుందా కంటికి? కనిపించదు. కానీ వాస్తవ రూపం దాల్చిందే లేదా? ఇప్పుడు ఇది ప్రణాళిక వేసిన సీతమ్మ వారు అక్కడెక్కడో ఉంటారా, మన మధ్యలోనే ఉంటారా? మరి చూడగలిగే స్థితి మనకు రావాలన్నా వద్దా? సంపాదించుకోవాలన్నా వద్దా? అది సత్యయుగంలో సర్వసాధారణం అయిపోతుంది అంటున్నారు ఆమె. ఏదైతే మనం చూడలేమో అది సత్యయుగంలో సర్వసాధారణం అయిపోతుంది. అందరూ చూడగలరు దేవుళ్ళని. మీరు కలిసి ఉన్నారని ఈ కళ్ళతో మీరు చూడగలరు. ఇంతవరకు ఏంది? మాయ ఉంది కాబట్టి. ఇప్పుడు 700 శ్లోకాలు భగవద్గీత గురించి కృష్ణుడు చెప్తూ ఉంటే 18 అక్షనుల సైన్యము ఎంత సమయం ఉండొచ్చు చెప్పండి? 700 శ్లోకాలు చెప్తూ వాటి అర్థాలకు చెప్పారు. యుద్ధ రంగంలో ఎంత సమయం అయి ఉంటుంది చెప్పండి? మినిమం గబ్బా చెప్పిన 700 శ్లోకాలు కృష్ణుడు చెప్తాను. ఎంతసేపు ఏమైంటుంది? 5-6 గంటలు. ఓకే. ఎవ్వరూ కూడా అది వినలేదు, ఎవ్వరూ అది చూడలేదు. ఏంటి? విన్నారా మీరు? అది అర్జునుడికి తప్ప ఇంకా ఎవరికి వినపడలేదు, ఇంకెవరికి కనపడలేదు. అంటే దివ్య చక్షువు, దివ్య శ్రవణము ఆ ఉండే గ్రూపులో, అంటే 18 అక్షరులలో ఆ 2 శక్తులు అర్జునుడికి మాత్రమే ప్రసాదించబడింది కృష్ణుడి ద్వారా. అంటే కృష్ణుడు తన శక్తిని, సత్యాన్ని చూడడానికి రెంట్కి ఇచ్చాడు. ఏంటి? రెంట్కి ఇచ్చాడు. ఈ కన్ను, ఈ చెవి, దీని ద్వారానే నువ్వు నన్ను చూడగలవు అని నా వాస్తవ రూపాన్ని చూపించగలిగాడు. అవునా? అర్జునుడికి స్వతహాగా ఉన్నాయా? లేవు, ఇచ్చాడు. ఓకే. ఇప్పుడు చెప్పండి, మిగతా అందరికీ దివ్య శ్రవణము, దివ్య దృష్టి లేదు కాబట్టి భగవద్గీత వినలేదు, కృష్ణుడిని చూడలేదు. ఓకే. కానీ మనము ఈ జన్మలో ఇంతమందిమి కృష్ణుడితో ఉన్నాము, కృష్ణుడు వండింది పెట్టాము, మళ్ళీ తిన్నాము. ఇంత పెద్ద పిరమిడ్లు చేసేదానికి మనమందరము కారకులైనాం. తలా ₹1 ₹10
ప్రతి పిరమిడ్లో మన డబ్బు ఉంది, మన కాయ కష్టం ఉంది, మనం సేవ చేశాము. చూసుకోండి ఈ ఆత్మలు ఎటువంటి ఆత్మలో, పిరమిడ్ మాస్టర్ ఆత్మలు ఎటువంటి ఆత్మలో. అదే కృష్ణుడితో కలియుగంలో వచ్చి మనము కలిసిమెలిసి తిరిగాము, రోడ్లమ్మటే తిరిగినాము, ఇంకా తిరుగుతూనే ఉన్నారు మాస్టర్లు. మరి వాళ్ళు ఏ స్థాయి ఆత్మలు? డ్రెస్సుతో వాళ్ళని గుర్తిస్తారా? తెలుపు నలుపుతో గుర్తిస్తారా? భాషతో గుర్తిస్తారా? దేంతో మనము గుర్తించలేము. ఉన్నతమైన ఆత్మలు లోక కళ్యాణం కోసము ఈరోజు కూడా రోడ్లో తిరుగుతూ ఉంటారు ఎంతోమంది. వాళ్ళకి ఏమీ అవసరం లేదు, కానీ భూమి మీద శాంతి నెలకొల్పాలని వాళ్ళు రోడ్ అమ్మటే తిరుగుతూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఈ 4 దాంట్లో అతీంద్రియ శక్తులు అనేది ఆటోమేటిక్గా సత్యుగం వస్తేనే మనకు వస్తాయి. ఇప్పుడు మనం ఎరుకలో ఉండాల్సింది ఏంటంటే, ఒక ఆత్మ భూమి మీదకి వచ్చేటప్పుడు ఆ ఆత్మకి మొత్తము జన్మ అంతా, రాబోయే జన్మ తెలుసా తెలీదా? అమ్మ నాన్నలు కానీ, ఇంకా ఇక్కడ ఉండే ప్లేస్ కానీ అన్నీ తెలుసా? తెలియకుండా వస్తుందా? తెలిసే వస్తుంది. కానీ వచ్చినాక ఏమైంది? మర్చిపోయింది. మాయ అంటే ఏంటి? మర్చిపోవటం. ఇక మీదట అది ఉండదు. ఏంటి? ఇక మీదట అది ఉండదు. ఇక మీదట ఎలా ఉంటుంది చెప్పండి? మాయ ఉండకపోతే ఎలా ఉన్నట్టు? ఎరుకతో ఉంటాము. సపోజ్ నేను రాజమండ్రి నుంచి కాశీకి వెళ్ళాను, 20 రోజులు కాశీలో ఉండేసి మళ్ళీ 21వ రోజు బయలుదేరి రాజమండ్రికి వచ్చాను. ఇప్పుడు కాశీకి వెళ్ళినంత మాత్రాన నేను రాజమండ్రిలో ఉండేటివన్నీ మర్చిపోయానా? కాశీకి వెళ్ళాను, మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యాను. అప్పుడు కాశీ విషయాలు ప్లస్ ఇక్కడ విషయాలు నా మైండ్లో ఉన్నాయి లేవా? మర్చిపోయానంటే ఏమర్థం? సో ఇప్పుడు రాబోయే కాలం ఏంటి? ఏది మీరు మర్చిపోరు. జన్మలు మొత్తం మీకు తెలిసి ఉంటాయి. గత జన్మల కోసం మీరు ధ్యానం చేయక్కర్లేదు, ఎందుకంటే మీ యొక్క ఆత్మ అన్నీ ఓపెన్గా ఉంటాయి. ఇంతవరకు ఎందుకు ఓపెన్గా లేదు? మాయ కప్పేసి ఉంది కాబట్టి మీకు ఆ జ్ఞానము మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. కానీ ఇప్పుడు మంచి మార్గంలోకి వచ్చాం కాబట్టి చెడు చేయం, కాబట్టి దాన్ని సద్వినియోగపరుచుంటాం, కాబట్టి ఇప్పుడు ఆ శక్తులు మనకి ఇవ్వబడతాయి. ఓకే, సో ఇక్కడ ఒక ఆత్మ గురించి చెప్పడం జరుగుతుంది. ఏమిటంటే ఆ ఆత్మ పేరు దేవయాని. ఆ దేవయాని అనే ఆమె పైలోకం నుంచి భూమికి రావాలి. ఒక ఆడ శరీరాన్ని తీసుకొని, అప్పుడు ఆ ఆత్మ వచ్చే ముందు ఆ ఆత్మకి శరీరం ఇంకా లేదు, చైతన్యము. ఆ చైతన్యానికి దివ్య శ్రవణం వినిపిస్తుంది. ఏంటంటే నేను సాల్వ్ అయిన తర్వాత మళ్ళీ ఊర్లోకి వస్తుంది. అంటే ఊరు అడవి పక్కన ఉండేటివా? 2-3 కిలోమీటర్ దూరంగా ఉండేటివా? సతయుగంలో బిల్డింగ్లు ఉండేటివా? అమ్మయ్య, అర్థమైందా మీకు? పల్లెటూర్లు అడవి పక్కనే ఉండేటివి. ఎవరికి అడవిలోకి వెళ్ళడం అంటే భయం ఉండేది కాదు. ఇప్పుడు అంటే ఎందుకు భయం వచ్చింది? అప్పుడు చిన్నపిల్లలే ఆటోమేటిక్గా అడవిలోకి వెళ్ళేవాళ్ళు, అలా తిరిగి వచ్చేవాళ్ళు. ఎవరు భయపెట్టేవాళ్ళు కాదు, పెద్దవాళ్ళు కూడా. నువ్వు అడవికి వెళ్తే ఇది అవుతుంది అది అవుతుందని భయపెట్టేవాళ్ళు కాదు. భయం లేదు కాబట్టి ఎవరికి ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేయచ్చు. ఇటు తల్లిదండ్రులకు భయం లేదు, అటు పిల్లలకు. అంటే సత్యయుగం వాళ్ళు భయం అనేది తెలియదు. ఏంటి? ఇప్పుడు మనకు భయం ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? భయాన్ని తొలగించుకోవాలి. ఓకే, భయాన్ని తొలగించుకోవాలి. సో ఆ అమ్మాయి యుక్త వయసుకు వస్తుంది. యుక్త వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటి పక్కనే మందార్ అనే ఒక అబ్బాయి ఈమెను ప్రేమించి మనం పెళ్లి చేసుకుందాం అనేసి అంటాడు. అప్పుడు ఈమె, నేను పెళ్లి చేసుకోను, నాకు ఏకాంతంలో ఉండడమే ఇష్టము, చిన్నప్పటి నుంచి నేను అడవిలో పెరిగాను, ఇంట్లో ఉంటాను కానీ అప్పుడప్పుడు అడవిలోకి, నాకు ఏకాంతమే, నాకు ఎవరితో మాట్లాడడం ఇష్టం లేదు, మనుషులతో కలవాలంటే నాకు ఇష్టం లేదు అని నా స్వభావం, కాబట్టి నేను పెళ్ళి చేసుకోను. పెళ్లి చేసుకుంటే అవి ఇబ్బంది అవుతుంది కదా, కాబట్టి నేను చేసుకోను అంటున్నాను. ఆ అబ్బాయి వెనకబడతా ఉంటాడు, మనం పెళ్లి చేసుకుందామని.
ఆ ఇంట్లో వాళ్ళు ఈ ఇంట్లో వాళ్ళు కలిసి ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ప్రోత్సహిస్తారు, చేసేసుకోండి పెళ్ళి అని. ఈ అమ్మాయి ఒప్పుకోదు. సో ఇప్పుడు సమస్యనా కాదా ఆ అమ్మాయికి? ఇది సమస్య. సమస్య వస్తే ఏం చేస్తుంది మామూలుగా? ఆ అమ్మాయి అడవిలోకి వెళ్ళిపోయింది. అడవి చెట్టు కింద కూర్చుంది. చెట్టు కింద కూర్చొని నాకు ఈ సమస్య ఎందుకు వచ్చింది ఏమంటే, అప్పుడు ఆ వాయిస్ వినిపించింది. ఏ వాయిస్? చెప్పింది కదా నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నీకు అప్పుడప్పుడు నేను వచ్చి సాయం చేస్తానని. ఆ వాయిస్ ఈమెకి ధ్యానంలో వినిపించింది. ఇప్పుడు నీకు నీ 2 జన్మలు చూపిస్తాను, అది ఓకే అనుకుంటే నువ్వు డెసిషన్ నీ తీసుకో అంటుంది. సో ఆ అమ్మాయిని ఆ జన్మకి తీసుకెళ్తారు ధ్యానంలోనే. అప్పుడు ఒకానొక జన్మలో ఈ అమ్మాయి అబ్బాయి ఇద్దరు ప్రేమించుకున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు, వీళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కాబట్టి ఆత్మహత్య చేసుకొని చనిపోయారు వాళ్ళిద్దరూ. చెప్పండి ఎవరిది ప్రాబ్లం ఇప్పుడు? ప్రేమించుకున్న వాళ్ళని విడదీసింది ఎవరు? ఎవరికి ఇప్పుడు పాపం? అది అయిపోయింది, వాళ్ళిద్దరూ చనిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ జన్మ చూపిస్తారు. ఇప్పుడు ఇద్దరు తల్లిదండ్రులు బాగా తెలిసిన వాళ్ళు ఇద్దరు ఒప్పుకున్నారు, మీరిద్దరూ చేసుకోండి అని. ఆ అబ్బాయి రెడీగా ఉన్నాడు. కానీ ఈ అమ్మాయి నేను చేసుకోను. అందరూ ఒప్పుకున్న ఈ అమ్మాయి చేసుకోలేదు. ఎందుకు? ఈ అమ్మాయిలో ఏముంది ఇప్పుడు? ఇది కాదు, గతంది, గత జన్మే. గత జన్మలో ఒకటి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకొక జన్మ ఈమెకి భయం ఉంది, ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే వాళ్ళు చంపేస్తారేమో మా ఇద్దరిని. అప్పుడు వాళ్ళే చనిపోయారు, ఇప్పుడు చంపేస్తారని ఆ భయం ఉంది, గత జన్మల యొక్క భయము. కాబట్టి ఆమె పెళ్ళి చేసుకోలేదు. మొత్తము లైఫ్ లాంగ్ ఆమె పెళ్లి చేసుకోకుండా ఉండింది. ఆ అబ్బాయి ప్రేమిస్తానే ఉన్నాడు కానీ పెళ్లి చేసుకోలేదు. ఇద్దరు పెళ్లి చేసుకోకుండానే చనిపోయినారు. ఇప్పుడు మళ్ళీ 3వ జన్మ ఇది. ఒకే ఒక కర్మ గురించి చెప్తున్నానండి, ఒకే ఒక కర్మ ఇది. ఇటువంటి కర్మలు ఎన్ని ఉంటాయి మనిషిలో చూసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారు? ఇది చూపించిన తర్వాత డెసిషన్ నీది అంటే అప్పుడు ఆ అమ్మాయి అడవిలో నుంచి ఇంటికి వచ్చి నేను పెళ్లి చేసుకోవడానికి రెడీ. ఎందుకు? ఇది కానీ చేసుకోకపోతే ఏమవుతుంది? మళ్ళీ వచ్చే జన్మకు మళ్ళీ చేసుకోవాల్సిందే. అదేదో ఇప్పుడే చేసుకుంటాను కానీ ఒక కండిషన్ అని చెప్తుంది. అప్పుడు మందార్ అనే అబ్బాయితో మాట్లాడాలంటే ఒకే ఊరు కదా, మాట్లాడతారు కదా, ఇద్దరు మాట్లాడుకుంటే అప్పుడు ఆ అమ్మాయి అడుగుతుంది ఏమనంటే, నేను చిన్నప్పటి నుంచి ఎలా పెరిగాను నీకు తెలుసు కదా, నాకు ఏకాంతం ఇష్టం. కాబట్టి ఏకాంతానికి ఒప్పుకుంటే నాకు పెళ్ళి ఏం అభ్యంతరం లేదు అనేసి అంటే అప్పుడు ఆ అబ్బాయి చెప్తాడు, నీతో నాకు ప్రేమ కానీ నీ స్వేచ్ఛను హరించే అంత నాకు లేదు. నువ్వు పెళ్ళి తర్వాత కూడా నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావో అంత హ్యాపీగా ఉండు అని చెప్తాడు. ఆ యొక్క కండిషన్తో వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తారు పెద్దలు. ఓకే, ఇప్పుడు చెప్పండి, సమస్య తీరిపోయిందా ఇంకా ఉందా? తీరిపోయిందా? సరే, ఇప్పుడు చూడండి ఏమవుతుందో. ఈ అమ్మాయి ఇన్ని సంవత్సరాలు పెళ్ళి వద్దు వద్దు అనుకుంటూ వచ్చింది కదా. అప్పుడు అను అనే మేనకోడలు అతని మీద ప్రేమ పెంచుకుంటూ వచ్చింది. అబ్బా, ఈమె వద్దు వద్దు అనేసరికి ఆ అమ్మాయి ప్రేమ పెంచుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఈమె ఎప్పుడైతే పెళ్ళి చేసుకుంటా అనిందో ఇప్పుడు ఆమెకి బద్ధ శత్రువు ఎవరు? అబ్బా, ఏమర్థం? ఇప్పుడు సాల్వ్ ప్రాబ్లం తగ్గిందా పెరిగిందా? మామూలుగా లేదు. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిస్తే రోడ్లో పోయి నా మొగుడిని తీసేసుకున్నవే, నా ప్రేమికుడిని తీసేసుకున్నవే, మాట్లాడితే కొట్లాడితే అన్నిట్లో ఈమె ఏమి చేసేది కాదు. ఈమెమో సింగిల్గా ఆలోచిస్తుంది, ఆమె కూడా సింగిల్గానే ఆలోచిస్తుంది. కానీ దారిలో మందార దగ్గర వచ్చి ఆగినాయి. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడేమి అమ్మయ్య ప్రాబ్లం వస్తే సో వెళ్ళి చెట్టు కింద కూర్చొని ఏంటి ఈ ప్రాబ్లము, ఎందుకు ఈ ప్రాబ్లం అంటే అప్పుడు ఇది ప్రాబ్లం కాదు, ఇంకొక జన్మ చూడు అంటారు. ఏంటి ఆ వయసు? ఏంటి ఇంకొక జన్మ? ఏంటంటే ఈమె ముగ్గురు అక్క చెల్లెళ్ళు. ఏంటి? ముగ్గురు అక్క చెల్లెళ్ళు. పెద్ద ఆమె ఏమో కామ్గా ఉండే ఆమె, చిన్న ఆమె ఏమో ఫైటింగ్ చేసుకుంటూ ఉండే ఆమె, మధ్యలో ఆమె వీళ్ళిద్దరికీ నచ్చజెప్పే ఆమె. 3 క్యారెక్టర్స్. ఓకే, సో పెద్ద ఆమెను చూసినప్పుడు, అక్కను చూసినప్పుడు అంతా చిన్న ఆమె ఏమి చేస్తుంది? ఫైటింగే.
ఈ కుర్చీ ఇటు ఉండింది అనుకోండి, తీసి ఇటు పెడుతుంది. ఆ గ్లాస్ అట్టుంటే గ్లాస్ తీసి ఇటు పెడుతుంది. అంటే ఆమె ఉండేటప్పుడే రెచ్చగొట్టాలనేసి. అంటే ఎన్ని జన్మల నుంచి వస్తుంది అది. ఇప్పుడు బాగా తీవ్రం అయిపోయింది. ఏమన్నా మాట్లాడితే దానికి ఎదురు తిరగడం, ఏం చేసినా తిరగడం, గమ్మనుంటే కూడా తిరగడమే. ఏంటి ఏం చేసినా రెచ్చగొట్టడం ఇలాగా. ఇప్పుడు ఆ మధ్యలో సిస్టర్ ఏం చేస్తుంది? కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అక్క లేనప్పుడు చెల్లెలతో చెప్తుంది, తల్లిదండ్రి తర్వాత అక్కే కదా మనకి, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కేగా చూసుకుంటుంది, ఎందుకు అంత బద్ధ శత్రువులాగా చూస్తూ ఉన్నావు నువ్వు, కొంచెము మంచిగా ఉండొచ్చు కదా అని చెప్తుంది. ఇటుపక్క చెల్లి లేనప్పుడు అక్కకి ఏం చెప్తుందంటే, చెల్లి కదా బిడ్డతో సమానము, అది ప్రతిదానికి నువ్వు ఇలా కోప్పడి రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుంటావా అనేసి. సో అక్కడ పెద్ద ఆమెకి ఏకాంతం అలవాటైంది. ఎవరి వల్ల? చిన్న చెల్లెల వల్ల. ఆ ఏకాంతం ఇప్పుడు ఏమైంది? పుట్టినప్పటి నుంచే స్టార్ట్ అయింది. ప్రాబ్లం వస్తే అడవిలోకి వెళ్ళిపోవడం. మనుషులంతే గిట్టదు ఆమెకి. ఓకే, ఇప్పుడు ఆ ఇద్దరూ కలిసి ఉండేటప్పుడు ఆ మధ్యలో చెల్లెలు బాడీ వెకేట్ చేసింది. ఏంటి? తర్వాత వీళ్ళిద్దరు ఉన్నారు. ఇప్పుడు ఈ జన్మలో ఆమె చెట్టు కింద ఎప్పుడైతే ధ్యానం చేసిందో అప్పుడు ఒక చిన్న పాప ఫేస్ కనిపించి ఆమెకి అమ్మా అని చెప్పింది. ఇదేంటి అమ్మ అని చూపిస్తుంది, మంచి కనిపిస్తుంది ఆ చిన్న ఫేసు, ఆడపాప అంటే అమ్మ అని చెప్తుంది. సరే అని వదిలేసింది. కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి యుక్త వయసు వచ్చి, అమ్మ ఆలకించు, నేను మీ ఇంటికి వస్తున్నాను కూతురులాగా, కానీ నీ పొట్టలో నుంచి కాదు. ఏంటి? ఫస్ట్ ఏమో చిన్న పిల్ల ఫేస్ కనిపించింది, తర్వాత కొన్ని రోజులకి యుక్త వయసు వచ్చింది, మళ్ళీ నువ్వు అమ్మవే కానీ నీ పొట్టలో నుంచి నేను రాను అని చెప్పింది. మళ్ళీ ఇంటికి వచ్చేసింది ఈమె. ఇంటికి వచ్చేసి ఇప్పుడు ఏంటది, నాకేమో పిల్లలు పుట్టరని తెలుసు, మా ఆయనకేమో పిల్లలంటే చాలా ఇష్టము, ఆయన కోరిక తీర్చలేకపోతున్నాను, ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి? అదిగో ఎంత బాగా పట్టుకుంటారు. అదే కలియుగం అంటే. ఎన్ని ఆప్షన్లో కలియుగంలో రకరకాల క్యారెక్టర్స్ అన్నీ మన ఫ్యామిలీలో ఉన్నాయి. సో ఇప్పుడు ఆలోచన వచ్చింది, ఆడ ఏడో శత్రుత్వం ఉంది కదా, ఆమెను కలిపేస్తే ఇట బిడ్డలు పుడతారు, నేను కొంచెం ఇంకా నాకు స్పేస్ బాగా దొరుకుతుంది అడవిలోకి వెళ్ళడానికి. ఓకే సరే, బలవంతంగా మొగుడిని ఒప్పించి అందరినీ ఒప్పించి అను అనే అమ్మాయిని పెళ్లి చేస్తే హ్యాపీ అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, సమస్య తీరిపోయిందా? తీరిపోయిందా? సార్కి క్లాస్ పని ఇంకా పెరుగుతుంది. మనం ఎప్పుడు కానీ సమస్య తీరింది అనుకున్నామంటే పక్కన ఇంకొక సమస్య ఉంటుంది. వీడితో తీరిందంటే వాడితో తీరిందంటే వాడితో, లేకపోతే ఇక్కడ కాకపోతే అక్కడ సమస్యలు ఎప్పుడు లాస్ట్ వరకు ఉంటాయి. ఎందుకు కాదు మేడం, నేర్చుకోవాలంటే సమస్యలు కావాలి. ఆత్మ ఎందుకు నేర్చుకోకుండా ఉంటుంది? ఆత్మకి ఎప్పుడూ కావాలి కాబట్టి సమస్యల్ని తెచ్చుకుంటుంది, లైన్లో పెడుతుంది. ఒక సమస్య తర్వాత మనం అర్థం కాకుండా ఏం చేస్తాము? ఇప్పుడు చెప్పండి, సమస్య వస్తే నీరు గారి పోవాలా? ఒక్క తర్వాత ఒకటి అనుభవిస్తూ పోవాలి. ఇప్పుడు ఏమైందంటే ఆ పాప పుట్టిన వెంటనే ఆ పాప పాలు కోసం మాత్రమే ఆ తల్లి దగ్గర ఉంటుంది. మిగతా ఫ్రెండ్షిప్ ఎవరు? ఎందుకు? ఆమె చెప్పింది కదా, నేను వస్తా ఉన్నానమ్మా, నువ్వే నాకు అమ్మవి, కానీ మొగుడిని లాగేసుకునింది, ఇప్పుడు పాపని లాగేసుకునింది. ఇప్పుడు ఆమె కోపం ఎట్లా? సమస్య తక్కువైందా పెద్ద అయింది చెప్పండి? అర్థమైందా? కసి, ఇప్పుడు మామూలు కసి. ఏంది ఇది అని వెళ్తే అప్పుడు చెప్తారు, ఆ ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఉన్నారు కదా, ఆ ముగ్గురు అక్క చెల్లెళ్ళే ఇప్పుడు ఇక్కడ పుట్టారు. ఎవరు? పెద్ద ఆమెమో అక్క, చిన్న ఆమెమో అను, కూతురేమో మధులే ఆమె. ఆ మధ్యలో ఆమె అక్కడ ఏం చేసేది? ఇద్దరికి సర్ది చెప్పేది కదా. ఇప్పుడు కూతురు చిన్న పిల్ల, కానీ ఏం చేసిందేనా, అమ్మ ఎందుకమ్మా పెద్దమ్మతో అంత గొడవ చేస్తావు? ఆమె ఏమన్నా నీ జోలికి వస్తుందా? ప్రాబ్లం వస్తే అడవిలోకి వెళ్తుంది, కానీ నిన్నేమని అంటుందా? ఎందుకు ఆమెను పట్టుకొని నువ్వు అట్టా చేస్తావు? ఆమె ఎవరిని కొంగులో కట్టుకునింది? మీ ఆయనే వెళ్తున్నాడు ఆమె వెనకలకి. ఎందుకంటే ఎప్పుడో వస్తుంది అడవిలో నుంచి,
ఒక రోజు 2 రోజులు ఉండి మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోతుంది. మిగతా అంతా మనతో కూడానే ఉన్నాడు కదా డాడీ అనేసి అక్కడ సర్ది చెప్తుంది. ఇక్కడ ఏం సర్ది చెప్తుంది? ఈమెకేం సర్ది చెప్తుంది చెప్పండి? చిన్నపిల్లలు చెప్తారు మనకి, మన ఇంట్లో ఈ పిల్లలు చెప్తారు. ఇప్పుడు మనం వినం. ఒకసారి వినండి పిల్లలు ఏం చెప్తారు చెప్పండి. పెంచిన తల్లికి ఏం చెప్తుంది? సమస్య వస్తే తప్పించుకోవద్దమ్మా, కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పోతుంది. కానీ నువ్వు అడవిలోకి పోతుంటే ఎప్పుడు నువ్వు అడవిలో ఉంటావు. కానీ ఈ జన్మ కాబట్టి ఇంకొక జన్మ వస్తుంది. సమస్య ఎప్పుడు పోతుంది? కూర్చొని మాట్లాడుకొని ఒకరికొకరికి అర్థమైతే పోతుంది. కానీ నువ్వు అడవిలోకే పోతావంటే వచ్చే జన్మ కూడా ఇంకో ఏట్లోకే పోతావు, తర్వాత ఇంకెక్కడికో పోతావు. సమస్య తీరదు. భయపడద్దు దేనికి అనేసి ఆ తల్లికి చెప్తుంది. నువ్వు కొంచెం మంచిగా మాట్లాడని ఈ తల్లికి చెప్తుంది. అలాగే జరుగుతున్న సమయంలో ఈమెకి ఏదో కీడు శంకిస్తుంది. ఎవరికి? అడవిలో ఎక్కువ ఉండేది పెద్ద ఆమె కదా. ఆయుర్వేదం మొత్తం తెలుసు ఆమెకి. ఎందుకు? అడవిలో తిరిగేది కాబట్టి ఆ వనమూలికలు ఇవన్నీ కూడా బాగా తెలుసు. కాబట్టి ఎక్కడెక్కడ దేనికి ఏది అవసరమో కూడా ఈమెకి మొత్తము ఏ టీచర్ లేకుండానే తెలిసిపోయింది. ఎవరికి? పెద్ద ఆమెకి. సో అక్కడ ఆమె ఏదో కీడు శంకించింది. ఏదో రాబోతుంది కుటుంబంలో పెద్ద ప్రాబ్లం. రాకముందే ఈమె ఏమి చేసింది? ఇప్పుడు అడవిలోకి వెళ్ళిపోయింది. ప్రాబ్లం రాకముందే చెప్పేసి వెళ్తుంది అనుకి, అంటే చెల్లెలికి, నేను అడవిలోకి వెళ్తున్నాను. మామూలుగా అయితే ఇద్దరు వెళ్ళేవాళ్ళు. ఎవరు? పాప, సాచి అనే పాప, తల్లి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ప్రాబ్లం ఉంది కాబట్టి పాపను పంపించొద్దు, నేను వచ్చే అంతరికి పాపని ఇంట్లోనే పెట్టుకో, ఏదో నాకు కీడు శంకిస్తుంది అనేసి. ఇప్పుడు ఈమెకి ఏదైతే వినిపిస్తుందో, వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు కదా అడవిలో తిరిగేటప్పుడు అవన్నీ. అప్పుడు ఆ పాపకు చెప్తే, అమ్మ నాకు కూడా చిన్నప్పటి నుంచి వినిపిస్తుందమ్మా అంటుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి కూడా అదే గొంతు. ఏ గొంతు? తల్లికి ఏదైతే గొంతు వినిపించిందో ఆ గొంతు ఈమెకి వినిపిస్తుంది. ఇప్పుడు ఆ కూతురు ఏం చెప్తుందంటే, సాచి అనే అమ్మాయి, నేను ఆమెను చూశాను అంటుంది. ఏంటి? మన ఇంట్లో ఉంది, అడవిలో ఉంది, ఆమె ఎక్కడ కావాలంటే అక్కడ నాకు కనిపిస్తుంది అని. ఇప్పుడు తల్లికి ఏమైంది ఆ పాప పట్ల? ఈమెకి మాత్రం వినిపిస్తుంది అంతే, కనపడదు. పాపకి కనిపిస్తుంది. దివ్య శ్రవణము, దివ్య దృష్టి రెండు ఎవరిలో ఉన్నాయి? ఒకటి ఎవరిలో ఉన్నాయి? పాపలో రెండు ఉన్నాయి, తల్లిలో. ఆత్మపరంగా ఎవరు హయ్యర్ స్టేజ్లో ఉన్నారు? పాప. రెండో స్టేజ్లో ఏ కన్ను ఏది లేని వాళ్ళు మూడో స్టేజ్లో. అర్థమైందా మీకు? ఒకే కుటుంబంలో 3 లెవెల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆమె అడుగుతుంది పాపని, ఆమె ఎలా ఉంటుంది అంటే, ఆమె ఎలా ఉంటుంది వర్ణించేదానికే కుదరదు. ఆమె వేసుకున్న డ్రెస్ ఉంది చూడండి, ఆ డ్రెస్సు వెలుగుతో నిండిపోయి ఉంటుంది. మొత్తము వెలుగుతో నిండిపోయి ఉంటుంది ఆమె. అంటే ఆ శరీరం నుంచి వేసుకున్న డ్రెస్సే అంత. అంటే ఆమె ఎంత వెలిగిపోతూ ఉంటుంది. ఆమెను చూస్తేనే ఎంతోసేపు ఆమెతో ఉండాలి అనే ఆహ్లాదంగా ఉంటుంది. అంత బాగుంటుంది ఆమె ప్రతి మాట కూడా ఎంతో అద్భుతంగా ఇంకా వినాలి అనిపిస్తూ ఉంటుంది అనేసి అంటుంది. ఇప్పుడు ఆమె చెట్టు కిందకి వెళ్ళి కూర్చొని, నాకు కనపడవేదమ్మా, నువ్వు మా కూతురుకి కనపడినావు, నాకెందుకు కనపడలేదు, నాకు కూడా కనిపించని ధ్యానంలో కూర్చుంటుంది. అప్పుడు కొంచెం సేపు అయినాక ఒక ఆమె కనిపిస్తుంది. ఆమె చక్కగా నడుచుకుంటూ వస్తుంది. ఈమె వెళ్తుంది. కొద్దిసేపు ఇద్దరు మాట్లాడుకుంటారు. అది అయిపోతుంది. ఆమె మళ్ళీ అడవిలో కలిసిపోతుంది. ధ్యానం చేసేటప్పుడు అమ్మ అమ్మ అని 3 సార్లు వింటుంది వాయిస్. ఇది భ్రమయేమో అనుకొని ఈమె స్పందించదు. 2 గంటల తర్వాత ఏదో కీడు శంకిస్తుందని కదా వచ్చాను అడవిలోకి, మరి అమ్మ అమ్మ పిలిచిన దానికి దీనికి ఏమైనా లింక్ ఉందేమో అని అడవి నుంచి బయలుదేరి ఊర్లోకి వస్తుంది. ఊర్లోకి వచ్చిన వెంటనే ఇంటి చుట్టూ జనాలు ఉంటారు. అప్పుడు ఆమెకి ఇంకా భయం వేస్తుంది. ఇంటి చుట్టూ ఎందుకు వస్తారు జనం? వెళ్ళి చూస్తే వాళ్ళ పాపని పడుకోబెట్టుంటారు. ఒక కాలు వాసిపోయి ఉంటుంది, కొంచెము నల్లగా అవుతూ ఉంటుంది. సో అప్పుడు హడావిడిగా వచ్చి అడుగుతుంది, ఏమైంది అంటే, అక్క నా పొరపాటే ఇది,
నువ్వు చెప్పావు అడవిలోకి రావద్దని, కానీ పాప మారాం చేసింది. నేను అమ్మ దగ్గరికి వెళ్ళాలి, నేను అడవికి వెళ్ళాలని. నేను ఎంత చెప్పినా వినలేదు. నన్ను అంటే తప్పించేసి నాకు తెలియకుండా నీ దగ్గరికి బయలుదేరింది. కొద్దిసేపు వెళ్ళిన తర్వాత నిద్రపోతున్న పాము మీద కాలేసింది. ఆ పాము కాటేసింది. ఇంకా తీసుకొని వచ్చారు, పడుకోబెట్టారు. ఆ విషము ఎక్కింది. అప్పుడు అమ్మ అమ్మ అని పిలిచింది చూడండి. ఎప్పుడు కాటేసినప్పుడు పిలిచింది, ఆమెకి వినిపించింది అడవిలో. కానీ ఆమె భ్రమ అనుకునింది. 2 గంటలు వేస్ట్ చేసింది. ఈ లోపల విషము ఎక్కేసింది. ఈమె అదరాబదరగా వెళ్ళి ఆ ఆకులు అవన్నీ వేర్లు తీసుకొని వచ్చి దాన్ని పిండుతుంది. కానీ ప్రయోజనము లేదు. పాప చనిపోతుంది. పాప చనిపోతుంది. ఇప్పుడు 3 ఉన్నారు క్యారెక్టర్స్. ఎవరు? పెంచిన తల్లి, కన్న తల్లి, తండ్రి. 3 గిల్టీ ఫీలింగ్ ఉంటుందా ఉండదా? పాప చనిపోయిన దానికి చెప్పండి. ఫస్ట్ ఆమెకి ఎలా ఉంటుంది? నేను ఆ అమ్మ అమ్మ అని పిలిచిన వెంటనే కానీ ఎల్లుంటే వైద్యం చేసి బతికించేదాన్ని అని ఆమె గిల్ట్ ఫీలింగ్. కన్న తల్లి ఏమో నేను నిఘా పెట్టలేదు, నేను నిఘా పెట్టుంటే ఆమె వెళ్ళకుండా ఉండేది, వెళ్ళకుండా ఉంటే వీళ్ళిద్దరూ బాగానే ఉంది. తండ్రి కాదు, అసలు పెళ్ళి వద్దు మొర్రో అని చెప్తే బలవంతంగా పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు 2వ పెళ్ళి అయ్యింది. తర్వాత ఈ పాప పుట్టింది, పాప చనిపోయింది. అంటే మొత్తానికి కారణం నేనే. చూసారా? ఒకటే ఇన్సిడెంటు, కానీ 3 రకాలుగా డిప్రెషన్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే వాళ్ళిద్దరికి ప్రాబ్లం అంటే ధ్యానం లేదు కదా. ధ్యానం ఎవరికి ఉంది? పెద్ద ఆవిడ గబగబా వెళ్ళిపోయింది. ఆడికి వెళ్ళిపోయి కూర్చునింది. ఏంటిది అంటే అప్పుడు మళ్ళీ ఆ వాయిస్ వచ్చి, ఆ ఆత్మ అన్ని సంవత్సరాల కోసమే వచ్చింది, మీ ఇద్దరిని కలపడానికి, మీ ఇద్దరిని పోయిన జన్మలో కలపడానికి ట్రై చేసింది. కానీ మీరిద్దరు కలవలేదు. ఇప్పుడు మీరిద్దరు కలిసేంతవరకు వచ్చింది. కలిసిన తర్వాత వెళ్ళిపోయింది. పాముది ఏ దోషము లేదు. ఆత్మ అనుకున్నది కాబట్టి ఆ రూపంలో దేహాన్ని వదలడం జరిగింది. నువ్వు దానికి గిల్ట్ పడాల్సిన అవసరం లేదు అంటుంది. ఆ అమ్మాయిని నువ్వు ఇంకా చూడాలనుకుంటే మీ ఊర్లోనే ఇంకొక ఫ్యామిలీలో మళ్ళీ జన్మ తీసుకొని వస్తుంది. అప్పుడు వాళ్ళిల్లు వదిలేసి నీ దగ్గరికే వస్తుంది. ఎందుకంటే మీది జన్మల బంధము. వాళ్ళ ఇంట్లో పుడుతుంది, కానీ ఆడుకునేదానికి ఆడికి వస్తుంది. గమనించినాము మనం, ఎంతోమంది మన పక్కింటోళ్ళో లేకపోతే మనమో వేరే వాళ్ళ ఇల్లు అంటే మనకి ఇష్టం. వాళ్ళకి ఏం సంబంధమే లేదు, కులాల మతాలు కూడా సంబంధం లేదు, కానీ ఆ ఇంట్లో ఉంటే మనకి ఎంతో హ్యాపీనెస్. మన ఇంట్లో కూడా ఎవరైనా వేరే వాళ్ళు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి, చదువుకునేంతవరకు ఉన్నాయా లేవా? అంటే ఆ ఇంట్లో మనం కలిసిపోయినాం. అంటే ఆ కలిసిపోయింది యాదృచ్ఛికమా, గత జన్మల యొక్క అనుబంధమా? మరి ఎలా తెలుస్తుంది? సో అలాగా చెప్తుంది. ఎవరు ఎక్కడికి వెళ్ళిపోరు. వచ్చే జన్మలో మీ ఊర్లోనే ఆ అమ్మాయి మళ్ళీ పుడుతుంది. పుట్టిన తర్వాత కొన్ని కర్మలే ఉన్నాయి. మీ కుటుంబంతో కర్మలు తీర్పినాయి, ఆ కుటుంబంతో కొన్ని కర్మలు ఉన్నాయి. కాబట్టి అన్ని రోజులు మాత్రమే బతుకుతుంది. ఆ బతికిన రోజులు నీతో ఫ్రెండ్షిప్ చేస్తుంది. తర్వాత ఆమె ముక్తి పొందుతుంది. ఆమెకి ఈ భూమి మీద కర్మలు లేవు. ఓకే. ఇప్పుడు ఈమె పరిస్థితి వచ్చేసరికి ఏంటి? అనుకి ఈ బిడ్డ పుట్టిన తర్వాత ఒక అబ్బాయి అమ్మాయి పుడతాడు. అంటే 3 సంతానము. ఆమె ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. వంట చేయదు, ఏమి చేయదు. ఇప్పుడు ఎవరు చేయాలి అని? పెద్ద ఆమె చేయాలి. మొగుడు ఇంకా డిప్రెషన్కి వెళ్ళిపోయాడు, ఆయన కూడా పని చేయదు. ఇప్పుడు ఈ కుటుంబ భారం ఎవరిది? అమ్మయ్య, ఈమెదే, మొత్తం భారం ఈమెదే. ఇప్పుడు టైం దొరుకుతుంది అడవిలోకి వెళ్ళడానికి? అడవిలోకి వెళ్ళడానికి టైమే లేదు, మొత్తం అయింది. ఈ లోపలే ఇంకొక బిడ్డ పుడతాడానికి. అంటే ఇప్పుడు చంటి బిడ్డను చూసుకోవాలి, వాళ్ళిద్దరిని చూసుకోవాలి, ఇంట్లో అన్నీ చూసుకోవాలి. ఇప్పుడు అస్సలు సమస్య అంటే టైం అనేది లేనే లేదు. అయినా కానీ ఆమె రాత్రుల్లో మధ్యలో టైం తీసుకొని అడవిలోకి వెళ్ళిపోయింది. ఇంతకుముందు చెప్పాక 2 కిలోమీటర్లు ఉండదు, జస్ట్ ఊరు దాటితే అడవే. ఊరు అడవి కలిసి ఉండేది. సో వెళ్ళిపోయేది, ధ్యానం చేస్తుంది. అప్పుడు ఆ తల్లి మళ్ళీ వస్తుంది. వచ్చి
ప్రాబ్లం ఏమి లేదు కదంటే, ఏమి లేదు, నేను అడ్జస్ట్ అవుతున్నా, ఏం ప్రాబ్లం లేదు, ఇంటి మొత్తం నేనే చేసుకుంటున్నా. మీరు నాకు చిన్నప్పుడు కలిశారు కదా వాయిస్, ఆ వాయిస్ మీ వాయిస్ ఒకటే ఉంది, మీరే కదా ఆ ఋషి అంటే, అవును నేనే, నీ జన్మల నుంచి నీకు గైడ్గా ఉన్నాను నేను, ఈ జన్మే కాదు, కానీ నువ్వు గుర్తించలేదు, కానీ నేను ఎప్పుడూ నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాను అని. సరే అని మాయమైపోతుంది. ఇదేంటి మాయమైపోతుంది అనుకొని ఆమె ఎక్కడైతే మాయమైందో అలా వెళ్తూ ఉంటే 2 కుటీరాలు కనిపిస్తాయి. ఆ 2 కుటీరాల దగ్గర ఒక ఆమె, 2 మగపిల్లలు, ఒక దాంట్లో ఒక ఆమె ఉంటుంది. సో ఈమె వెళ్తే ఆ కుటీరం దగ్గర ఎవరో వస్తే ఎలా ఉంటామో వెయిట్ చేస్తూ అలాగా ఆ అమ్మవారు ఉంటారు. సో రామ్మ, నీకోసమే నేను వెయిట్ చేస్తున్నా, ఇన్ని రోజులైందా నువ్వు నన్ను కలవడానికి అని వచ్చి ఆమె కొన్ని మంచి మాటలు చెప్పి, మనము పక్కింట్లో దాకా ఆ వంట చేస్తున్నారు, మనం వెళ్ళి ఆమెకి హెల్ప్ చేద్దాము అనేసి వీళ్ళిద్దరూ కలిసి ఆ పక్క ఆశ్రమానికి వెళ్ళడం. అక్కడ సోమ అనే ఆమె వంట రెడీ చేస్తుంటుంది. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆమెకి ఏమవుతుందంటే, అంతవరకు ఆమె వంట చేసింది కానీ ఎప్పుడు కూరగాయల్లో ఆ దుంపల్లో జీవం ఉందని ఆమెకు తెలియదు. చక్క కోసి పడేసేది, చక్క తరిగేసేది. కానీ ఆ సోమ అనే ఆమె వండే దాంట్లో చూస్తే ప్రతి ఆకుని, ప్రతి కూరగాయని ప్రేమతో కట్ చేస్తూ ఉంటుంది. అంటే దాంట్లో కూడా జీవం ఉన్నట్టు ఆ ఫీలింగ్ అవుతుంది. మాటలు లేవు, ఏమి లేవు, చక్కగా ఇలా కోసి ప్రసాదం వండినట్టు ఆ ఫస్ట్ టైం ఆమెకి ఫీలింగ్ అవుతుంది. అది ఈ ఋషి ఈమె సహాయం చేస్తారు, మంచిగా వండేస్తారు, తర్వాత తింటారు. ఇంక వెళ్ళిపోమ్మ, టైం అయిపోయిందంటే ఈమె వచ్చేస్తుంది. సో అప్పటి నుంచి ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఏం చేస్తుంది, కూరగాయలు తరిగేటప్పుడు కానీ, ఆ వంట చేసేటప్పుడు కానీ, ఇంతకుముందు అనుకున్నాం మనం శుద్ధ సాత్విక గుణం అంటే ఆలోచనల్లో మంచి ఆలోచనలు, లేకపోతే ఆలోచనలు లేని స్థితిలో ఆమె వండడం స్టార్ట్ అవుతుంది. ఆమె దేవయాని. ఆమె ఇంకొక ఆమె వచ్చి ఎవరు, సోమ అనే, మనకి సీతాయనం బుక్ వచ్చింది కదా, ఆమె అంటే సీతమ్మ వారి యొక్క చెలికత్తె. ఆ అమ్మాయి వచ్చి సీతమ్మవారు, ఆ 2 పిల్లలు వచ్చి లవకుశులు. ఓకే. సో ఇది 2 చాప్టర్లు. సో యోగం అంటే ఏంటంటే మనము మన ఆత్మతో కలవడము. ఎవరు? మనము మన ఆత్మతో కలవడం అనేది యోగము. ఇన్నర్ అంటే మన లోపల అట్యూన్మెంట్ అంటే మనతో మనము కలిస్తే విశ్వంతో కలిసినట్టు. మనతో మనం కలవకపోతే విశ్వంతో కూడా దూరమైనట్టు అర్థం. సో ధ్యానంలో మనం ఎవరిని కలుస్తాం? నన్ను కలవండి అని ఎప్పుడైనా ఆయన చెప్పారా? నేను మీకు దారి చూపిస్తాను ఎప్పుడైనా చెప్పారా? ఏం చెప్పారు? ఏ ప్రాబ్లం వచ్చినా మీ లోపలికి మీరు వెళ్ళండి, అక్కడ సమస్యకి పరిష్కారం ఉంది. కరెక్టా కాదా? మీకు ఎవరన్నా వస్తారు రేపు వచ్చి, నాకు ప్రాబ్లం ఉందంటే చైన్ మెడిటేషన్ చేద్దాం, మేము హీల్ చేసేస్తాము అని చెప్పాలన్నా, వాళ్ళ ధ్యానంలో వాళ్ళని కూర్చొని పెట్టి వాళ్ళ ద్వారానే వాళ్ళ సమస్యను పరిష్కరించుకోవాలన్నా? అర్థమైందా? ఎవరి కర్మల్లో మనము తల దూర్చము, ధ్యానం నేర్పిస్తాము, వాళ్ళ ధ్యానంలో వాళ్ళే తగ్గించుకోవాలి. ఓకే. సో ఇది 2 చాప్టర్లు గురించి చెప్పడం జరిగింది. మరి మహావతార్ బాబాజీ మనకి ఇచ్చిన గొప్ప మెసేజ్ ఏంటంటే, ది వాయిస్ ఆఫ్ బాబాజీ అనేది పిఎంసిలో కూడా ఉంది, చూడండి, సత్యదర్శనంలో వస్తుంది. 16 ఎపిసోడ్లు అయినాయి ఇప్పటికీ, మొత్తం బుక్ 3 బుక్లు. అది మీ ఇంటికి సడన్గా అర్ధరాత్రి మీరు ధ్యానంలో వచ్చినప్పుడు ఇలా లేపి కథ చెప్తాను రాసుకో అంటే ఏం చేస్తారు? 11 గంటలకు లేపి ఇలా లేపి కథ చెప్తాను రాసుకో అంటే ఎంతమంది భయపడతారు, ఎంతమంది రెడీగా ఉన్నారు? క్లాప్స్ కొట్టండి. 1952లో మెడ్రాస్ రాష్ట్రం అప్పుడు చెన్నై ఎగ్మోర్ అనే ప్రాంతంలో వీటి నీలకంఠం గారికి మహావతార్ బాబాజీ వచ్చి ఆయన చెప్తూ ఉంటే ప్రతిరోజు ఈయన రాసుకొని ఆ బుక్ ఇంత పెద్ద బుక్కు అయింది, 3 బుక్కులు. అది వాయిస్ ఆఫ్ బాబాజీ 1952లో. దాంట్లో ఉండే లైన్ ఏంటంటే, కలియుగం అంతంకి వచ్చింది, కలియుగము అంతంకి వచ్చింది కాబట్టి ఈ సత్యము నేను మీకు తెలియజేస్తున్నాను. సత్యయుగంలో మనిషి ఎలా జీవించాలి, ఏ ధర్మంతో ఉండాలి అనేది నేర్పించడానికి మహావతార్ బాబాజీ ఇంకా భూమి మీద ఉన్నారు.
ఇప్పుడు చెప్పండి, ఆ లైన్ ప్రకారం ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నాం? దాంట్లో వచ్చిన ఫస్ట్ లైన్, యూ విల్ నాట్ డై, యూ షుడ్ నాట్ డై, యూ కెనాట్ డై. ఏంటిది? యూ విల్ నాట్ డై, యూ షుడ్ నాట్ డై, యూ కుడ్ నాట్ డై, కెనాట్ డై అంటే ఏంటి? ఫస్ట్ చెప్పండి. యూ విల్ నాట్ డై అంటే ఏంటి? నువ్వు చావవు. ఏంటి? పోయేది శరీరమే, నీకు మాత్రం చావు. షుడ్ నాట్ డై అంటే ఏంటి? చచ్చిపోకూడదు. ఎందుకు చావాలి అంటే ప్రాబ్లం వస్తే చచ్చిపోతావా? సుఖం వస్తే మాత్రం ఆనందిస్తావా? సుఖాన్ని దుఃఖాన్ని రెండింటిని ఒకటేలాగా చూస్తాను కదా పైనుంచి వచ్చావు. ఇప్పుడు సుఖం ఉండేటప్పుడు ఏమో ఉంటానని, అది ఏమో తిరగబడినప్పుడు వెళ్ళిపోతానంటే, అది ఎంత కష్టం వచ్చినా కర్మ తొలగిపోతుంది అనుకొని దాన్ని ఛాలెంజ్ చేయాలి, కానీ దానికి వెన్ను చూపకూడదు. యూ షుడ్ నాట్ డై అంటే నువ్వు ఎంత ప్రాబ్లం వచ్చినా ఆత్మహత్య చేసుకోకూడదు. సహజ మరణం కోసమే నువ్వు వెయిట్ చేయాలి. ఓకే. యూ కెనాట్ డై అంటే నువ్వు చచ్చినా చావలేవు. ఎందుకు? నువ్వు చచ్చినా చావలేవు. అది అసలు చావనేది లేదు. లేని దానికి ఎలా చేస్తావు? అర్థమైందా? ఫస్ట్ లైన్ ఇది. ఏంటి? యూ విల్ నాట్ డై, యూ షుడ్ నాట్ డై, యూ కెనాట్ డై. 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్కి ఎవరన్నా వెళ్తే వాళ్ళ యొక్క శక్తి చైతన్యం పెరుగుతుందా తగ్గుతుందా? పెరిగిన దానికి సంతోషపడాలా దుఃఖపడాలా? ఇప్పుడు మనకు మూడో కన్ను లేదు. ఇప్పుడు మనకి కొంతమందికి ఉండొచ్చేమో, ఎక్స్క్యూజ్ మీ, అందరికైతే లేదు. కాబట్టి చనిపోయిన వెంటనే మూడో కన్ను వస్తుంది అంటే పరిమితమైన నుంచి మనం అపరిమితానికి వెళ్తున్నామా లేదా? వెళ్తున్నాం. రెండోది, ఇక్కడ విషయాలు ఏమీ మనకు అర్థం కానట్టు ఉంటాయి. శరీరం వదిలిన వెంటనే అన్నీ అర్థమైపోతాయి. ఇప్పుడు చెప్పండి, అది మేలైన స్థితా తక్కువ స్థితా? మీ శక్తి 1000 పెరుగుతుంది శరీరాన్ని వదిలిన వెంటనే. చెప్పండి, మీరు ప్రమోట్ అయినారా డిమోట్ అయినారా? శరీరాన్ని వదిలిన వెంటనే మీరు భగవంతుడు ఒకటైపోతారు. ఇప్పటివరకు వేరు ఉన్నారు. శరీరం వదిలిన తర్వాతే అది సంతోషపడాల్సిందా దుఃఖపడాల్సిందా? అర్థమైందా? అంటే పరిమితమైన స్థితి నుంచి అపరిమితమైన స్థితికి వెళ్తారు ఈ శరీరానికి మరణం వస్తే. కాబట్టి అది మరణం కాదు, అప్గ్రేడేషన్. అంటే ఏంటి? ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి ప్రమోషన్ వెళ్ళే వల్ల. సో మనం దుఃఖపడుతున్నామంటే ప్రమోషన్ కూడా దుఃఖపడితే వాడిని ఏమంటారు చెప్పండి? అజ్ఞానము. సో అజ్ఞానాన్ని తీసేయాలి. ఇక్కడ ఎవరికి చావు అనేది లేనే లేదు. ఓకే. ఇంకేమన్నా డౌట్లు? ఇంకా 5 నిమిషాలు ఉంది. తర్వాత 4 గంటల వరకు మీరు ధ్యానం చేయండి. 4 నుంచి 5 వరకు మనకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. ఢిల్లీ వాళ్ళకి వశిష్ఠ గౌతమి పిరమిడ్ చూపించాలి. జూమ్ ఉంది కాబట్టి జూమ్లో నా ఫోన్ ద్వారా నేను పైకి వెళ్ళి పైనుంచి మొత్తము గోదావరి అంతా చూపించి మొత్తము వాళ్ళకి చూపిస్తే వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు. ఇంత పెద్ద పిరమిడ్ ఉంది, రేపు పొద్దుట వాళ్ళు వచ్చినా మేము ఆ జూమ్ చూసి వచ్చాము. బాబాజీ ఏం చెప్తారంటే, ఒక్క సెకండ్ కూడా మీరు లోవర్ ఎనర్జీస్లో ఉండకండి. మీ శక్తిని లోవర్ ఎనర్జీస్ అంటే ఏంటి? అంటే ఏంటి అవి? సరికాని మాటలు, సరికాని ఆలోచనలు, సరికాని పనులు, అర్థమయ్యేటిగా కోపము, ద్వేషము, ఇంకా భయము, ఈర్ష్య, చెప్పుడు మాటలు చెప్పేది, అవి వినడానికి ఉత్సాహం చూపించేది, ఇవన్నీ లోయర్ ఎనర్జీసు. ఎప్పుడు మంచి మాటలు మాట్లాడేది, మాట్లాడితే అందరూ బాగుండాలనుకునేది, ఒకరు ఏవి చేసినా దాన్ని ఓకే మంచిగా ఉన్నాయి నువ్వు ఇంకా బాగా చెయ్యి అని, ఇవన్నీ హయ్యర్ ఎనర్జీస్. మనం ఎప్పుడు కూడా దేంట్లో ఉండాలి? ఇది బాబాజీ వాయిస్ ఆఫ్ బాబాజీలో ఇచ్చిన మెసేజు. ఒక్క క్షణం కూడా మీరు లోవర్ ఎనర్జీకి ఇస్తే మిమ్మల్ని అది ఆఘాతంలోకి తీసుకెళ్ళిపోతుంది.
మీరు కానీ ఎప్పుడు హయ్యర్ ఎనర్జీలో ఉంటే మీతో పాటు మీ కుటుంబం కూడా పైకి వస్తుంది. సో మనం ప్రతి క్షణం ఎలా ఉండాలి? హై ఎనర్జీస్తో. దీంట్లో ఒక లాస్ట్ పాయింట్ చెప్పి నేను ముగిస్తా. ఏంటంటే సత్యయుగం వస్తుంది కాబట్టి, ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి, ఇప్పుడు వచ్చే ఆత్మలు అంటే 2000 తర్వాత భూమి మీద వచ్చిన పిల్లలందరూ కూడా భయపడేవాళ్ళ, భయపెట్టేవాళ్ళ? మనం భయపడాలా? మనం సీనియర్లు అవునా కాదా? మనం భయపడాలనా? ధ్యానం చేసేవాళ్ళు భయపడతారా? అంటే ఏం చేయాలి మనం? నేను భయపడను అని ప్రాక్టీస్ చేయాలి. వాళ్ళు భయపెడతారు. ఎవరు? పిల్లలు భయపడతారు. పెట్టరా? మేము పెట్టలేదు. మా ఇంట్లో ముగ్గురు భయపెడతారు. ఇద్దరుంటే ఇద్దరు భయపెడతారు. ఒకరుంటే ఒకరు భయపడతారు. మనం భయపడాలా? భయాన్ని జయించాలా? భయాన్ని జయించాలి. నేను స్కూల్కి వెళ్ళను అంటాడు. వెళ్ళొద్దురా, నాదేం పోయింది? 2 రోజుల తర్వాత నువ్వు వెళ్తావు. హోంవర్క్ ఎవరికి పెరిగింది? వారం రోజులు వెళ్ళకపోతే ఎవరికి పెరిగింది? నెక్స్ట్ వీక్ వెళ్ళిన తర్వాత హోంవర్క్ ఎవరు రాయాలి? నేను ఎందుకు రాస్తా? నేను తల్లిదండ్రులను రా, నీ హోంవర్క్ నువ్వే రాయాలి. నువ్వు ఎన్ని రోజులు డుమ్మా కొడితే అప్పుడు ఏం చేస్తాడు? ఆ తర్వాత వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు. ఏది దూరద్దు, పిల్లలకి టీచర్లకి మధ్యలో దూరద్దు. వాళ్ళు ఏం చెప్తే ఓకే నీ ఇష్టం, ఓకే. ఇంకొకటి, వాళ్ళ భవిష్యత్తు గురించి మీరు బెంగపడకండి. ఏంటి? ఎందుకు? వాళ్ళ ఆత్మ ప్రణాళిక ప్రకారమే వాళ్ళు వెళ్తారు. ఈ భూమి మీద ఎవరైతే యోగులు ఉన్నారో, యోగులు తరగని సంపదతో ఉన్నవాళ్ళు, యోగులు కాని వాళ్ళు తరిగే సంపదతో ఉన్నవాళ్ళు. ఈ 3 కేటగిరీలు ఉండేవాళ్ళు తరిగే సంపద. ఈ స్థాయికి వచ్చినాక తరగని సంపద. మనమంతా ఎవరము? తరగని సంపదలు. అంటే మీరు ఎంత ఇస్తే అంత మీకు వస్తూ ఉంటుంది. ఇక్కడ ఖర్చు అవుతూ ఉంటుంది. భగవత్ ఇక్కడ ఎంత ఇస్తే ఇక్కడ తిరిగి వస్తూ ఉంటాయి. మీరు ఎంత ఇస్తే అంత. ఎందుకు? ఇది తరగని సంపద. ఇది తరిగే సంపదలు, ఇది తరగని సంపదలు. మనము తరగని సంపదల్లో ఉంటే వీళ్ళెవరు చెప్పండి? మన ఇంట్లో పుట్టిన వాళ్ళు ఎవరు? వీళ్ళు కాదు, వీళ్ళు ఎవరు చెప్పండి? వాళ్ళకి ఏమన్నా కొదవ ఉందా? అప్పుడు ఎట్టుండాలి మనం? వాళ్ళ భవిష్యత్తు బంగారు అనే నిశ్చయంతో ఉండాలి. వాళ్ళు భయపెట్టకూడదు, మనము భయపడకూడదు. ఎందుకు? భగవద్గీతలో ఉందా లేదా? యోగ భ్రష్టులైన వాళ్ళు సంపన్నుల ఇంట్లో పుడతారు. అంటే 7 తరాలు ఖర్చు పెట్టినా తరగనటువంటి కుటుంబంలో పుడతారు. ఎవరు చెప్పారు? శ్రీకృష్ణ పరమాత్మ. రెండోది, యోగుల ఇంట్లో పుడతారు. ఎవరింట్లో పుడతారు? 1 అష్ట ఐశ్వర్యాలు ఉండి 7 తరాలు ఖర్చు పెట్టినా తరగని ఆ ఇంట్లో పుడతారు. రెండోది, యోగుల ఇంట్లో పుడతారు. ఈ రెండిట్లో ఎక్కడ పుట్టినా నువ్వు యోగం చేస్తావు, పూర్ణత్వానికి సంతరించుకుంటావు. సో మనమంతా ధ్యానం చేశాం కాబట్టి మన ఇళ్ళల్లో ఎవరు పుడతా ఉన్నారు ఇప్పుడు? అంటే వాళ్ళు ఏ లోకవాసులు? వాళ్ళు ఉద్యోగం చేయాలనుకుంటారా మీరు? పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకుంటారా మీరు? 24 గంటలు కష్టపడతారు అనుకుంటారు. వాళ్ళు వచ్చింది దానికోసం కాదు. అవన్నీ తీసి పక్కన పెట్టండి. వాళ్ళు దేనికోసం వచ్చారు? భూమిని ఉద్ధరించడం అంటే ఏంటి? అంటే ఏం చేయాలి? బాగా గుర్తుపెట్టుకోండి. భూమాత ఉంటే మనమంతా ఉంటాం. భూమాత లేకపోతే సో వాళ్ళు ఎందుకు వచ్చారు ఇప్పుడు? ఫస్ట్ భూమాత కోసం వచ్చారు, తర్వాత మన కోసం వచ్చారు. సో వాళ్ళ ఫస్ట్ మెయిన్ ఏమేంటి? భూమాతని అలా కాపాడము, తర్వాత దీన్ని ఉద్ధరించడం. ఓకే, ఇప్పుడు చెప్పండి, వాళ్ళ మనసు దేని మీద ఉంటుంది? ఈ పని మీదే. అంటే భూమి మీద హింస జరగకూడదు. భూమి మీద ఏముండాలి? అహింసే ఉండాలి. ఓకే, తలుపు వేసుకొని 4 గంటలు ఎక్కువ నిద్రపోతున్నాడు అనుకోండి, మీకేమన్నా ప్రాబ్లమా? మరి ఎందుకు తలుపు కొట్టి పిలుస్తున్నారు వాళ్ళని?
డిగ్రీలు చేసిన వాళ్ళు ఏమవుతున్నారు, డిగ్రీలు చేయని వాళ్ళు ఏమవుతున్నారు, మీకు ఏమన్నా తెలుసా? తెలీదు. మరి ఎందుకు భయం? ఏ భయం అయినా సరే పక్కన పెట్టండి. ఇప్పుడు ఫస్ట్ మనం కాపాడుకోవాల్సింది భూమిని కాపాడుకుంటే అప్పుడు భవిష్యత్తు ఉంటుంది. భూమే లేకపోతే భవిష్యత్తు ఉంటుందా? ఈరోజు సరాసరి వెళ్ళి మనము ఆ గోదావరి నీళ్ళల్లో గ్లాస్ పెట్టుకొని తాగే పరిస్థితులు ఉన్నాయా? ఇది ఎవరు చేశారు? అంటే తెలివైన వాళ్ళం మనం కదా. మనం చాలా తెలివైన వాళ్ళం కాబట్టి పిల్లలకు చెప్పే స్థాయికి ఎదిగినాం. 50 సంవత్సరాల క్రితము తాగే వాళ్ళమా కదా. ఇప్పుడు అలా అయిందంటే ఎవరు కారణము? మనమే కదా. మరి మన తెలివి వాళ్ళకి ఎందుకు? వాళ్ళకి వద్దు మన తెలివిలు మన దగ్గరే పెట్టుకుందాము. వాళ్ళు ఏమైతే చేస్తున్నారో దాన్ని ప్రోత్సహిద్దాం. వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని మంచిగా చేస్తారు. మొత్తం నీటిని మంచిగా చేస్తారు, మొత్తం గాలిని మంచిగా చేస్తారు, పనికిరాని ఉద్యోగాలు చేయరు, ధర్మంగానే చేస్తారు. మనం వాళ్ళని ప్రోత్సహించాలి. అర్థం కాదు, అర్థం కాకపోయినా ఏం చేయాలి? మనం పిల్లలకి సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తే ఆటోమేటిక్గా భూమి ఓకే. సో సార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, పిల్లలు మీకు ఎప్పటికీ అర్థం కాదు కాబట్టి మీ పని మీరు చేసుకోండి, వాళ్ళ పని వాళ్ళని చేయనియండి, వాళ్ళని బలవంత పెట్టద్దు. ఓకే. మరి అందరూ కళ్ళు మూసుకోండి. నేను ఇక్కడి నుంచి మాయమైపోతా. సో మీరు కళ్ళు తీసేసానికి నేను ఉండను. ఒకవేళ కలవాలనుకుంటే 5 గంటల తర్వాత, జూమ్ అయిన తర్వాత. థ్యాంక్ యూ. అందరూ కళ్ళు మూసేసుకోండి. మేడం డైరెక్షన్లో జియోనే రాబోతుంది. సిబిఎస్ఈ సిలబస్ అనేది అన్నిట్లో ఉన్నాయి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. మనుషుల యొక్క మనోస్థితి చంచలంగా ఉంది, క్రైమ్ రేట్ పెరుగుతుంది, పిల్లల్లో పెరిగితే అది భవిష్యత్తులో ఇది అవుతుందని. కాబట్టి పిల్లల దగ్గర నుంచే ధ్యానం కానీ వస్తే, యోగా కానీ వస్తే, ఇటు శారీరకంగా అటు మానసికంగా వాళ్ళు మంచిగా వస్తారనేసి సెంట్రల్ గవర్నమెంట్ ఆ ఆర్డర్ని తీసుకొని సిబిఎస్ఈ సిలబస్లో ఇచ్చేస్తారు. కాబట్టి స్టేట్ గవర్నమెంట్స్ కూడా వాటిని ఫాలో అవుతుంది. కాబట్టి ఏదైతే ప్రతిసారి కలగన్నారో, ఏది మొక్కై వంగనిదే మానయ్య వంగన అనేది, సో అది చిన్నప్పటి నుంచే వస్తుంది. అంటే మనం వేసే ప్రతి అడుగు, మీరు రాజమండ్రిలో ర్యాలీ చేయొచ్చేమో, కానీ రాజమండ్రిలో చేసే ర్యాలీ అమెరికా కూడా వెళ్తుందని మర్చిపోకండి. అమెరికాలో ఏదైనా చేస్తే అది ఇక్కడికి, అంటే విశ్వం అంతా ఒక్కటే. సో మనం 10 మంది ఉన్నామా, 4 ఆలోచించకండి. కృష్ణుడు ఒక్కడే యుద్ధం జరిపించాడా లేదా? ధర్మం గెలిచిందే లేదా? మరి 1,44,000 మంది ఉంటే మనం ఏం చేయగలం? ఖచ్చితంగా మనము భూమిని సత్యయుగంలోకి తీసుకొని వెళ్తాము. ఇంతమంది ఉన్నాం కాబట్టి. ఓకే. థ్యాంక్ యూ.